హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ అపర్ణ. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఫిష్ కడిగేసేసి కొంచెం ఉప్పు, కారము, ధనియా పొడి, జీరా పౌడరు, గరం మసాలా, మెంతుల పౌడరు, కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం కలుపుకున్నానండి లైట్గా. ఎందుకంటే నాకు ఇవి నిన్న నైట్ తెచ్చిన ఫిష్, అందుకే మొత్తం క్లీన్ చేసి లైట్గా మసాలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఆ వీడియో మిస్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి. హీట్ అయింది ఆయిల్. మనం ఫిష్ వేసుకుందాము. సో అన్నీ వేసేసానండి. మనకి ఉప్పు కారం మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము, సరిపోదు. సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మనకి అంటే కాసేపు అయిన తర్వాత అంటే సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. అన్నీ అలానే టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం టర్న్ చేసుకోవాలి. మళ్ళీ టర్న్ చేసుకున్నది ఆ ప్లేస్ ఉంటుంది, అది ఉంటుంది కదా, టర్న్ చేసుకున్న సైడు అది మంచిగా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం అవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఉప్పు వేసుకుందామండి లైట్గా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిష్కి ఉంది ఉప్పు, సో అందుకే కొంచెం వేసుకున్నాను ఉప్పు. కారం, ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. గరం మసాలా, అల్లం పేస్ట్ వేయట్లేదండి, ఆల్రెడీ ఉంది. ముక్కకు మంచిగానే పట్టింది అల్లం పేస్ట్, సో నేను పైనుంచి వేయట్లేదు అల్లం పేస్ట్. పసుపు కూడా వేయట్లేదు, పసుపు కూడా ఉంది. పైనుంచి పసుపు వేస్తే పసుపు వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇది జీరా ఉన్న మెంతుల పౌడర్ అండి. అయిపోయింది. మనం టర్న్ చేసుకుందామండి. మనము ఇటు సైడ్ మొత్తం ఉంది కదా మనకి ఉప్పు కారము, అదంతా మంచి ఆయిల్ కావాలి, ముక్కకు పడుతుంది. అందుకే ఇట్లా టర్న్ చేసుకుంటున్నాను. అన్నీ ఇలానే టర్న్ చేసుకోవాలి. అయిపోడికి వచ్చిందండి. కొత్తిమీర వేసుకుందాము. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో? చూసారా? వేసుకోండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి తిన్న తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, అంటే టేస్ట్ ఎలా ఉందో.